హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి చిన్న పని నుండి వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎంట్రన్స్ హాస్పిటల్. ఇది బనిగల్పాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ పాత హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు ఇది పట్టి గారి చేత ప్రారంభోత్సవం చేయబడినట్టుంది. ఇది పాత హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఒక అంబులెన్స్ను కూడా అలాట్ చేసినట్టున్నారు. చూద్దారండి పాత హాస్పిటల్. ఇదంతా హాస్పిటల్ సంబంధించిన ప్లేస్, గవర్నమెంట్ది. హాస్పిటల్ మూసేసినట్టున్నారు, పాతదే. కొత్త హాస్పిటల్ ప్రారంభం కాకముందు దాకా ఇదే యూజ్ చేశారు. మనకు కనబడేదే కొత్త హాస్పిటల్. ఇదే కొత్త హాస్పిటల్. ఎంట్రన్స్లో నల్ల పాలరాయి, చాలా బాగుంది ఎంట్రన్స్. అద్దాల గేట్ని ఏర్పాటు చేసినట్లున్నారు. ఈ ఎంట్రన్స్ నుంచి బయటికి చూస్తే ఇలా కనపడుతుంది. చాలా బాగుంది. బయట ఎన్ని వెహికల్స్ వచ్చినా పార్కింగ్కి అవైలబుల్గా ఉంది. ఇంకా రోడ్డు క్లీన్గా లేదనుకుంటా, వేయలేదనుకుంటా. వర్షం పడి వెలిసినట్టుంది, అందుకే నీళ్ళు ఇలా ఉన్నాయి. ఇది హాస్పిటల్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా కట్టినట్లున్నారు. లోనికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. చాలా బాగుంది లోపల కూడా. ఎంట్రన్స్లో గ్రంథాలయం ఒకటి ఉంది హాస్పిటల్కి. వెనక ఈ వెనక గవర్నమెంట్ కాలేజ్ ఉన్నట్లుంది, జూనియర్ కాలేజీ. ఇంకా ఈ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా చాలా అవైలబుల్స్ ఉన్నాయి. ప్లేస్ చాలా పెద్దగా ఉంది. పచ్చని చెట్లు కూడా నీడకి, ప్రశాంతమైన గాలికి ఏర్పాటు చేయడం జరిగినట్లుంది. ఎంతో పీస్ఫుల్గా ఉంది వాతావరణం ఇక్కడ. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది లోపల స్టార్టింగ్లో ఫార్మసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బయట చూడండి ఎంత అందంగా ఉందో బయట ఎంట్రన్స్లో. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి పైన సీలింగ్ కూడా అద్భుతంగా చేశారు. గ్లాస్ డోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంట్రన్స్. ఫార్మసీ ఇందాక చెప్పినట్టు. ఈ ఎదురుగా ఉన్నది రిసెప్షన్ రూమ్ అనుకుంటా, వెయిటింగ్ రూమ్ కూడా. చూడండి ఒక 7 స్టార్ హోటల్ కట్టినట్టుంది హాస్పిటల్. ల్యాబ్ రూము. నేను ఉదయం వచ్చా కాబట్టి రూమ్స్ కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఈ కౌంటర్ అనుకుంటా, మీటింగ్ హాల్. ఈ డోర్ మూసేసింది. ఒక రూమ్స్ ఉన్నాయి, మరి ఇంకా ఓపెన్ చేయలేదేమో. ఉమెన్స్కి మెన్స్కి సపరేట్ బాత్రూమ్స్.
ఇది మెడికల్ ఆఫీసర్స్ రూమ్ 1 అంట. చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ హాస్పిటల్ని. చాలా బాగుంది. ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క హాస్పిటల్ని యూజ్ చేసుకోవచ్చు. మంచిగా అన్ని అవైలబుల్స్ ఉన్నట్టున్నాయి సాధ్యమైనంత వరకు. శానిటైజేషన్ రూమ్ అంట. ఇంకొంచెం ముందుకు పోదాం. ఇది నర్సింగ్ రూమ్, అంటే నర్స్ కోసం సపరేట్గా. లేబర్స్ రూమ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా. వావ్, తెల్లపాల రైతు తయారు చేశారు. మనకి వాటర్ అవైలబుల్స్ కూడా ఉన్నాయి, మినరల్ వాటర్. ఇవి మెన్స్ ఉమెన్స్ వార్డ్స్. ఈ వార్డులో మెన్స్ వార్డ్స్ కింద 3 బెడ్స్ ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్, సింక్ ఒకటి ఏర్పాటు చేశారు. చాలా బాగుంది చూడండి. దాని పక్కనే ఉమెన్స్ వార్డ్స్ కూడా ఉంది. పేషెంట్ అనుకుంటా, ప్రెగ్నెన్సీ లేడీ. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్, సింక్, దోమలు రాకుండా ఫెన్సింగ్ కూడా ఉంది. 3 బెడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంజెక్షన్ ఇచ్చే రూమ్ అనుకుంటా. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.